హిందువులారా, ఈయన అన్వేష్ గాడు సీతామాత పైన, హిందువులపైన, ప్రవచనకర్తలపైన కొవ్వెక్కి ఏం మాట్లాడాడో మీరే చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి. 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఇప్పుడు హిందుస్థాన్లోనే చీర కట్టేసుకోవాలి, బట్టలు ఈ సంస్కృతి సాంప్రదాయం గొద్దలో పెట్టుకో. అమ్మాయి విషయంలో కాదు, స్త్రీకి నచ్చినట్లు స్త్రీ బతకాలి. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేస్తా. శివాజీ నీకు కూడా ప్రాబ్లం ఇక్కడ. అమ్మాయిలు నాకైతే ప్రాబ్లం లేదు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. బీహార్లో మన అమ్మ గోమాత, కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. బలాత్కారం చేశారు కడుపుతో ఉన్న గోమాతని. మన అమ్మ మా అమ్మరా. ఇంకో విషయం ఏంటంటే, కడుపుతో ఉన్న మేకని ఢిల్లీలోని 6 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అది కూడా మన హిందువులే. మన పోనీ ఆవేత మన అమ్మ, మేకను ఏం చేద్దాం? మేక నో అమ్మ. తర్వాత 2025లో 56 కుక్కలని రేప్ చేసాం మనం. కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ఇంట్లో ఉన్న కుక్కల్ని రేప్ చేసేస్తామంట. గుళ్ళని చెదగడం. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. విన్నారుగా వీడి పొగరు. మీలో హిందూ రక్తం ప్రవహిస్తూ ఉంటే, మీలో చీము నెత్తురు ఉందనిపిస్తే వెంటనే వెళ్లి ఈ నా అన్వేష్ గాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనం చేయాల్సిన మొదటి కర్తవ్యం. వీడిపైన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. వీడు సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే భారత్ తీసుకొచ్చి చెర్లపల్లి జైల్లో చిప్పకూడి తినిపిస్తా. జై శ్రీరామ్.